అరే ఇవాళ మీ రిజల్ట్ వచ్చిందట కదా, ఈ తాపసుతో పోయినట్టేనా గట్టెక్కేది ఉన్నదా? అబ్బ కొడుక 5 మార్కులతో ఫెయిల్ అయినరా. ఇంటికి పోతే మా అయ్య నా ఈ పంత సాఫ్ చేస్తాడు. ఇవాళ ఇంటికే పోను, ఎడనన్నా దాగుండి రేపోతా. అరే గా ఎంకడిగాడు పాస్ అయిండారా? గాడన్నట్టు పాస్ కావాలరా, ఆడు మన సోపతేనాయే. మా వాడు పాస్ అయిండారా ఈ తాపకన్నా? లేదా ఇంటికి రాని కొడుకును శాపం రాకినట్టు రాకపోతే చూడు, ఇగో ఇట్లుంటాయి ఊర్లల్లా. కానీ గీడ చూడుర్రీ. ఓట్ల ప్రచారం కాదుల్లో గెలుపు సంబరం. అగరో ఇంకా ఏళ్ళకి ఇంకో అంటించుకుంటే అయిపోలే, అప్పుడే రిజల్ట్ ఏడొచ్చి అంటారా? వచ్చింది ఓట్ల రిజల్ట్ కాదు, 10వ తరగతి రిజల్ట్. 1, 2, 10 మాటల రాస్తే 10వ మలక పాస్ అయిందట గీ తమ్ముడు. ఇగేముంది, ఊరోళ్ళందరితోని కలిసి నాయన కొడుకును గీ తీర్ల ఎదుర్కొని మెడల దండలేసి డప్పు సప్పులతోటి ఊరేగించిండన్నట్టు. అగో అందరికి నోరు తీపి చేస్తున్నారు. తొవ్వల ఓ గుడిగానొస్తే కొబ్బరికాయ కొట్టిండు, దేవుడా అంత నీ దయ అనుకుంటా. ఇక ఊర్లే పెద్ద గుడికాడికి దోల్కపోయిండ్రు ఇట్లా భుజాల మీద ఎత్తుకొని. కానీ మనోడు పాస్ అయితేనే గీ తీర్ల సంబరాలు చేసుకుంటున్నారు. పుసుక్కున ర్యాంకు కొడితే ఇంకేం చేద్దురో పో. ఇదే రువ్వడితో ఇంటర్ సుత ఎల్లది తమ్మి, మళ్ళా వెనక పట్టు పట్టకు. కానీ ఏ మాట కామాటనుల్లా ఫెయిల్ అయినా అని ఏడ్చుకుంటా కూసోకుంటా పాస్ అయ్యేదాకా 10వ తరగతి మీద దండయాత్ర చేసిన తమ్ముణ్ణి, ఎన్కమ్మటి ఇమ్మతిచ్చిన ఇంటోళ్లను తారీఫ్ చేయాల్సిందే పో.